ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన లైఫ్లో ఇప్పుడు 16, 18, 20 ఈ జనరేషన్ వాళ్ళు ఇక్కడే ఉంది ఎంజాయ్మెంట్, ఇంకెక్కడ తర్వాత ఉండదేమో అని ఇప్పుడు లైఫ్ అంతా కొలాప్స్ చేసేసుకుంటున్నారు. 25 లోపే కొలాప్స్ చేసేసుకున్నారు. సో 25 తర్వాత కూడా నాకు లైఫ్ ఉంది, ఎంజాయ్మెంట్ ఉందని ఎలా తెలిసిద్ది అనుకుంటున్నారు? ఎలా తెలిస్తే బాగుంటుంది వీళ్ళకి? ఇది 2 రకాలు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ప్లెజర్ వేరు, హ్యాపీనెస్ వేరు. ఓకే. మన యూత్ అంతా ఆర్ యంగ్స్టర్స్ ఎవరైతే పాడైపోతున్నారో వాళ్ళు ప్లెజర్ కోసం వెంటబడతారు. ప్లెజర్ అనేది ఎప్పుడు షార్ట్ లివ్డ్. ఓకే. నీకు ఇప్పుడు చిప్స్ ప్యాకెటో, లేకపోతే ఇప్పుడు మందు తాగేసో, లేకపోతే ఇప్పుడు సిగరెట్లు తాగేస్తో ఆ క్షణం వరకే. తర్వాత నీకు ఎప్పటికీ అది ఆనందం ఇవ్వదు. సిగరెట్లు తాగినంతమంది అప్పుడు బాగుంటుంది, తర్వాత నీ హెల్త్ పాడైపోతుంది. నీకు అప్పుడేదో మందు తాగితే అప్పుడు బాగుంటుందేమో, మంచి కిక్ వచ్చినట్టు అనిపిస్తుందేమో, కానీ తర్వాత నువ్వు స్లోగా డోప్ అయిపోయి నీ మైండ్ పనిచేయక లావ్ అయిపోయి ఇట్లా బెల్లి వచ్చేసి ప్రాబ్లం అవుతుంది. సో నేనంట ప్లెజర్ని తగ్గించు, మరీ వదిలేసుకోకు. ఓకే. తగ్గించు. హ్యాపీనెస్ కోషన్ పెంచు. ఓకే. హ్యాపీనెస్ అంటే ఆనందంగా ఉండడం. ఏ సందర్భంలో ఉన్నా ఇతరులని బాధ పెట్టకుండా, ఒక కెమికల్ రూపంలో, నేను నా పుస్తకంలో రాసినది, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఓకే, కెమికల్ రూపంలో కాకుండా, బయట నుంచి వచ్చేది కాకుండా, నీ లోపల పుట్టేది ఆనందం. ఓకే. ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. మనం ఈ ప్రపంచంలో మొత్తములో మనిషికి ఒక్కడికి ఆలోచించే కెపాసిటీ ఉండి, నేను ఏం చేయకుండా ఇన్ని బ్రహ్మాండాలు నడుస్తున్నాయా, ఎర్త్ మీద మనం ఇలా కూర్చున్నామా, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాం మనం, ఇంత టెక్నాలజీ ఉంది, దీన్ని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నేను అనేది ఆలోచించాలి. కానీ ప్లెజర్ వైపుకి వెళ్ళి అప్పటికప్పుడు వచ్చిన ఆనందం, నిజంగా చెప్తున్నాను, ప్లెజర్తో కితకితలు కూడా 10 నిమిషాల కంటే ఎంజాయ్ చేయలేం. ఎక్కువసేపు తర్వాత వామిటింగ్ వస్తుంది, మనకు చేయలేం. స్వీట్ కూడా, స్వీట్ మంచిదే కదా అని కేజీ స్వీట్ తింటే కడుపులో తిప్పుతుంది. ఏదైనా ప్లెజర్ అనేది నీకు అలా పెరిగింది అంటే నాశనమే అవుతుంది. బాగుంది, చాలా బాగుంది అని ఒక ఆయన నాకు బిర్యానీ విత్ అదేదో ఏరేటెడ్ డ్రింక్ తాగకపోతే, కూల్ డ్రింక్ నాకు ఎట్లాగా ఉంటుంది సార్, రోజు తాగి 10 ఏళ్ల తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చుకుని పాడు చేసుకో. మరి బిర్యానీ మంచిది, టేస్టీ మంచిది, అంతా బాగానే ఉంది. ఏది ఎక్కువ చేయకు, ఏది గుంజుకోకు, లాక్కోకు. ప్లెజర్ ఒకరోజు ఎప్పుడన్నా పార్టీ, ఓకే గుడ్, బట్ దాన్ని వదిలేసే. ఎందుకంటే ప్లెజర్ నిన్ను గుంజేస్తుంది లోపలికి, హ్యాపీనెస్ నేను పెంచేస్తుంది ఎప్పుడు పైకి. అందుకని సర్చ్ హ్యాపీనెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లెజర్. అప్పటికప్పుడు సుఖం కంటే లాంగ్ టర్మ్లో ప్లెజర్ ఇచ్చేది, హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటి? ప్లెజర్ కాదు, ఇప్పటికిప్పుడు సుఖం కాదు, ఆ సుఖానికి నేను అర్హున్నా అనేది ఎప్పుడు ఆలోచించుకోవాలి. నిజంగా కష్టపడేవాడు అలాంటి సుఖాలకి వెళ్ళడు. ఒకవేళ ఏమన్నా సుఖం వచ్చినా కూడా నెక్స్ట్ ఏమన్నా దుఃఖం అనేది నెక్స్ట్ వస్తుంది. అబ్సల్యూట్లీ. అంతే, ఎప్పుడు చెడు. నేను చెప్పాక బాగా స్వీట్లు ఎక్కువ తిన్నా కూడా కడుపు తిప్పుతుంది. సో నీకు ప్లెజరే కానీ తిప్పుతుంది. సో లైఫ్ ఎప్పుడు కూడా ప్లెజర్ వైపుకు పరిగెట్టడానికి మైండ్ చూస్తుంది. నువ్వెప్పుడు హ్యాపీనెస్ వైపుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. హ్యాపీనెస్ ఎలా వస్తుంది? మంచి వర్కౌట్ చేసినప్పుడు వస్తుంది, 10 కిలోమీటర్లు నడిచినప్పుడు వస్తుంది, ఎవరికైనా సాయం చేసినప్పుడు వస్తుంది, నీ కెపాసిటీ పెంచినప్పుడు వస్తుంది, నీలోని అన్ని డైమెన్షన్స్, నీ అన్నమయ అంటే శరీరము, ప్రాణమయ నీ ఊపిరి, మనోమయ నీ మనస్సు, ఆనందం, విజ్ఞానమయ అంటే జ్ఞానము. ఎవ్రీడే ఏదో ఒకటి చదవండి, కొత్తది తెలుసుకోండి. ఎనీథింగ్. ఒకవేళ కెమెరామ్యాన్ అయితే కెమెరా, ఆ లెన్స్, వాటి గురించి చదువుకోండి. నువ్వు ఒకవేళ కంప్యూటర్లో ఇంకొక పదం కొత్తది నేర్చుకోండి. సైన్స్ స్టూడెంట్ అయితే ఏదైనా కొత్తది నేర్చుకో. ఎనీథింగ్. జ్ఞానము పెంచుకుంటూ పోవాలి. అండ్ ఆనందం కోసం పాకులాడండి, తొందర ప్లెజర్ కోసం కాదు. ఇది తెలుసుకోవాలి. మన అందులోని యంగ్స్టర్స్కి కంపల్సరీ డిఫరెన్స్ తెలియాలి. అది అందులో గుంజేస్తుందిరా, ఇది మెల్లగా నేను రిలీవ్ చేస్తుందిరా. నేను ఒక అతనికి లేనిపోని అలవాటు చేసుకున్నాడు మందు, అది లేకుండా బతకలేను సార్ అంటాడు. అంటే ఒక బాటిల్ నిన్ను కంట్రోల్లో పెట్టేసింది. ఓకే. ఒక ఆయన, నాకు 5 o'clockకి కాఫీ పడకపోతే సార్ నాకు పిచ్చిలే సార్. ఒక కాఫీ కప్పు నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుందిరా, ఎంత దారుణం. నువ్వు కంట్రోల్ చేయాలి. యూ షుడ్ నెవర్ ఎవర్, నిన్ను ఏది కంట్రోల్ చేయకూడదు, నువ్వు కంట్రోల్. అప్పుడు ఆనందం. నువ్వు దేని వశమైనా పడ్డావంటే అది టెంపరీ ప్లెజర్ అయిపోతుంది. అంటే చాలా మంది యూత్ కూడా ఇప్పుడు డ్రగ్స్ కానీ, సిగరెట్ కానీ, దీనికి చాలా ఆల్కహాల్ తాగరు, కానీ డ్రగ్స్ లేకపోతే స్మోకింగ్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. చాలా మంది నేను మానేయాలనుకుంటున్నాను, నాకు అట్టే వస్తుంది, అట్టే గుంజుతుంది, ఎట్లా రా ఇదంతా, అసలు నేను ఎలా బంద్ చేయాలంటే బంద్ చేస్తే చచ్చిపోతామేమో అన్న వరకు వచ్చేసారు. మరి మనసు అట్లా లాగేస్తుందండి. అందుకే ఎప్పుడు క్విక్ ప్లెజర్ మనసు గుంజుతుంది.
అండ్ ఎలా అయితే మనం అలవాటు చేసామో అలా వెనక్కి తీసుకురావచ్చు, కొద్దిగా ఓపిక కావాలి. ఎలా అయితే మనం మనసు అలవాటు చేసామో అలాగే వెనక్కి తేవచ్చు. ట్రాక్ ఇట్ బ్యాక్, కొద్దిగా కష్టపడ్డా ట్రాక్ ఇట్ బ్యాక్. అండ్ ఎప్పుడైనా అలవాటు పోవాలి అంటే ఫస్ట్లో ఇలా కష్టంగా ఉండి తొందరగా మానేస్తాం. ఓకే, ఫస్ట్ కష్టంగా ఆ కష్టం తట్టుకోగలిగితే ఒక్కొక్కటి శరీరాన్ని బట్టి 30 రోజుల నుంచి 50 రోజుల వరకు ఉంటుంది. ఆ కష్టాన్ని దాటే టైం వరకు కొంచెం ఓపిక పడతాయి.